నమస్తే వార్తలకు స్వాగతం వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమై పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. తొలి దశలో 41.15 మీటర్ల మేర నీటి నిల్వకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ప్రాజెక్టు పనుల పురోగతిని తాను ఇప్పటికే 5 సార్లు ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహించినట్లు చంద్రబాబు తెలిపారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయిందని, గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. అలాగే ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్ లో ఉండడంతో 2011లో జారీ చేసిన స్టాఫ్ వర్క్ ఆర్డర్ ను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. అలా చేస్తే పోలవరం పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో వృత్తి నైపుణ్యాన్ని మరింత పెంచుకోవచ్చని జిల్లా కలెక్టర్ సిఎం సాయి కాంత్ వర్మ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులు, సిబ్బందికి ఏఐ వినియోగంపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని స్వయంగా నిర్వహించారు. బ్యూరోక్రాట్ మాత్రమే కాకుండా టెక్నోక్రాట్ గా కూడా అనుభవం ఉన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ ఏఐ వినియోగ విధానం, ప్రయోజనాలు, జాగ్రత్తలు వంటి అంశాలను సవివరంగా వివరించారు. కార్యాలయ పనులను ఏఐ సహాయంతో సులభతరం చేసుకోవచ్చని, సమయాన్ని ఆదా చేసుకోవచ్చని తెలిపారు. కొంత సమాచారం అందిస్తే అవసరమైన ఆఫీస్ నోట్లు, ఉత్తర ప్రత్యుత్తరాలను ఏఐ రూపొందించగలదని చెప్పారు. అయితే ఏఐ అందించే సమాచారాన్ని తప్పనిసరిగా పరిశీలించి నిర్ధారించుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ఏఐలో పొందుపరచకూడని సున్నితమైన సమాచారం గురించి కూడా అవగాహన కల్పించారు. వివిధ కంపెనీలకు చెందిన ఏఐ యాప్లు అందుబాటులో ఉన్నాయని, వాటిలో నాణ్యమైన ఫలితాలు అందించే యాప్ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. Subject to approval, submitted for orders. Since the refund is factually and legally justified, the land having been converted before Nala Act came into force, you can actually tell it. Like for example, చెప్పింది ఒకసారి టైప్ చేయండి. నెక్స్ట్ కిందికి రండి, షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. ఈ ఫైల్ పట్టుకొని ఆ సెక్షన్ ఆఫీసర్ నా దగ్గరికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో దానికి నేను ఒక బ్రీఫ్ నోట్ అడుగుతాను కదా, సో దానికోసం సెక్షన్ ఆఫీసర్ ప్రిపేర్ చేయాలి. రిక్వైర్మెంట్స్ ఏంటి, అన్ని రెఫరెన్సెస్ ని ఆఫ్ ద ఫైల్ రెఫరెన్స్ ఫస్ట్ సైడ్. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సింగపూర్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్ చేరుకున్న మంత్రి లోకేష్ కు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు లోకేష్ కు అక్కడి తెలుగువారు ధన్యవాదాలు తెలిపారు. ప్రవాసాంధ్రులంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పనిచేస్తున్న కంపెనీల్లో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న పెట్టుబడుల కోసం మాట్లాడాలని లోకేష్ కోరారు. సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి ఎంటీఐ కార్యాలయంలో జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. అనంతరం సన్టెక్ సిటీలో కమోడిటీస్ ఇంటెలిజెన్స్ సెంటర్ సిఇఓ, సిఎఫ్ఓలతో సమావేశానికి హాజరవుతారు. తర్వాత సన్టెక్ సిటీలో డిపి ఆర్కిటెక్ట్స్ సమావేశంలోనూ మంత్రి లోకేష్ పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉన్న జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానికి హాజరు కాని సిబ్బంది, వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి, మరుగుదొడ్లు నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి ఓపీ సేవలపై ఆరా తీశారు. అన్ని వార్డులను స్వయంగా పరిశీలించారు.
సింగపూర్లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ ఏపీలోని ఇతర పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాకుండా భారతదేశంలోనే ఒక మోడల్ టౌన్షిప్ గా నిలుస్తుందని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు నుంచి అవసరమైన మద్దతు తీసుకోవడంతో పాటు విధి విధానాలను ఖరారును వేగవంతంగా చేయాల్సిందిగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీని ఆయన కోరారు. రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం సింగపూర్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ ప్రతినిధులతో సింగపూర్లో సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ మీ మద్దతుతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అత్యుత్తమంగా అభివృద్ధి చేయాలని తాము కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిలో ఆసక్తి గల భాగస్వాములను ఆహ్వానిస్తూ RFP పై ఇప్పటికే ప్రతిపాదనలు జారీ చేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒంగోలు జాతి గిత్తలు గర్వకారణమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మద్దిపాడు మండలం దొడ్డవరం తెల్లపాడులో నిర్వహించిన జాతీయ స్థాయి ఒంగోలు జాతి బల ప్రదర్శన ఎడ్ల పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఒంగోలు జాతి గిత్తలు ప్రపంచవ్యాప్తంగా మేలు జాతిగా గుర్తింపు పొందాయని తెలిపారు. ఈ పోటీలు పశు పోషకులకు ఉత్సాహాన్ని కలిగించి పశు సంపద పెంపుకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇది కేవలం బల ప్రదర్శన మాత్రమే కాకుండా రైతులకు ఒంగోలు జాతి పశు సంపదకు ప్రోత్సాహమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుగా ఈ నియోజకవర్గానికి నిర్వాహకులకి అభినందన తెలియజేస్తుంది. ఒకప్పుడు చరిత్రలో ఒంగోలు జాతి ఎడ్లని మనం చెప్పుకున్నట్టు పరిస్థితి క్రమేణా అంతరించిపోవడం, ఇప్పుడు ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీటి ప్రోత్సహించే పరిస్థితుల్లో ఈరోజు ఈ బండలాగుతూ వీటి సత్తా తెలియజేసే విధంగా వాటి పెంచి పోషించి ఈరోజు ప్రదర్శన పాల్గొన్నటువంటి రైతులందరికీ పశు పోషకులను అభినందన తెలియజేస్తున్నాం. ఇక్కడే చూస్తే మొన్న మన నాగులపూర్పాడు మండలం, తర్వాత అద్దకి దగ్గర తీసిపల్లి దగ్గర ఈరోజు వరుసగా చేస్తున్నట్టే రైతులు కూడా తమ జీవితంలో భాగస్వాములుగా ఉన్నటువంటి వీటి యొక్క ప్రదర్శించేటువంటి మన సాంప్రదాయాన్ని, మన మమేకమైన పరిస్థితిని ఈరోజు రైతు జాతి మొత్తం కూడా గర్వపడే విధంగా ఏర్పడతాయని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా ఈరోజు చీమకుర్తిలోని అభయ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 216 కలశాలతో 216 మంది మహిళలు స్థానిక శ్రీ హరిహర క్షేత్రం నుంచి భారీ శోభాయాత్ర నిర్వహించారు. పట్టణ ప్రధాన రహదారుల మీదుగా సాగిన ఈ ఊరేగింపు ఆలయానికి చేరుకుంది. అనంతరం ఆలయ అర్చకులు శేష శ్రీధర శర్మ స్వామివారికి పవిత్ర కలశాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ AMC చైర్మన్ మారం వెంకారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కందిమల్ల గంగారావుతో పాటు దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కోర్టుల సముదాయంలో 14వ అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ న్యాపతి విజయ్, జస్టిస్ BVLN చక్రవర్తి, జస్టిస్ R రఘునందన్ రావు, జస్టిస్ సుమతి జగడం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ భట్టు దేవానంద్ మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం అందించడమే ప్రతి ఒక్కరి లక్ష్యంగా ఉండాలన్నారు. కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టామని, కేసుల పరిష్కారంలో టెక్నాలజీ వినియోగాన్ని పెంచాలని సూచించారు. కోనసీమ జిల్లా నుంచి తొలి దళిత మహిళ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ సునీత జగడం ఉండటం గర్వకారణమని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు, అధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ కోర్టులో ఏర్పాటు దానికి సంబంధించిన వివరాలన్నీ మిత్రులు సీనియర్ న్యాయమూర్తి రఘునందరావు గారు చెప్పారు. అలాగే ఈ ప్రాంత ప్రాముఖ్యత, ప్రతిష్ట గురించి జిల్లా జడ్జి గారు సునీత గారు చెప్పారు. సాంకేతికంగా
ఎలా ఉపయోగించుకోవాలి అన్న విషయం మీద దాని విశిష్టతను జస్టిస్ చక్రవర్తి గారు చెప్పారు. కాబట్టి ఆ విషయాలన్నీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే చక్రవర్తి గారు నాకు చెప్పారు, ఈ న్యాయ రథానికి బార్ బెంచ్ రెండు చక్రాలు లాంటివి. బార్ ఇది మదర్ ఆఫ్ ది బెంచ్. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు జూనియర్ స్టూడెంట్ దగ్గర నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి వరకు కూడా ముందు బారులో జీవితం స్టార్ట్ చేసి ఆ స్థాయికి వెళ్తాం. ఏ స్థాయికి వెళ్ళినా సరే మూలాలు మర్చిపోకూడదు. న్యాయవాదులు లేకుండా కోర్టులు ఉండవు, న్యాయాధికారులు లేకుండా కోర్టులు ఉండవు, సిబ్బంది లేకుండా ప్రజలు. ఒకే ఒకటి ఏంటంటే ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి. న్యాయాధికారులు న్యాయమూర్తులు వాళ్ళ పని వాళ్ళు కరెక్ట్గా చేయాలి, న్యాయవాదులు వాళ్ళ పని కరెక్ట్గా చేయాలి, కోర్టు సిబ్బంది వాళ్ళు పని సరిగ్గా చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే తప్పనిసరిగా ఈ కోర్టులు ఏర్పాటు చేసిన అసలైన ఉద్దేశం ఏంటో అది నెరవేరి కక్షిదారులకు న్యాయం అందే అవకాశం ఉంది. అదే సమయంలో కోర్టులకు మౌలిక సదుపాయాలు, సిబ్బంది, తగినంత మంది జనాభా నామాషా ప్రాతిపదిక మీద న్యాయాధికారులు న్యాయమూర్తులను నియమించాల్సిన అవసరం కూడా ఉంది. ఈ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన సరైన నిర్ణయాలు తీసుకుంటే కానీ కక్షిదారులకు అందరూ అనుకున్నట్టు సత్వర న్యాయం అందే అవకాశం లేదు. ఇప్పుడు 96 కోర్టులు కొత్త శాంక్షన్ చేశాం. 96 కోర్టులు నియమించడానికి న్యాయాధికారులు ఉన్నారా? ఉపయోగం ఏంటి? ఒకటి. రెండోది, మన కైకూరులో ఒక అదనపు కోర్టు ఎలాగే శాంక్షన్ అయితే సన్నాహి స్థాయి కింద ప్రోగ్రాం కట్టినాయి. డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ జన్మదిన వేడుకలు కనిగిరి పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాటిపత్తి చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కనిగిరి కొత్తూరు నుంచి భారీ ర్యాలీ నిర్వహించగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చిన్నారుల కోలాటాలు, ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జన్మదినం సందర్భంగా దద్దాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ సోషల్ మీడియా సభ్యులకు హెల్మెట్లు కూడా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాల్లో దద్దాల నారాయణ యాదవ్ చురుగ్గా పాల్గొంటూ అందరినీ కలుపుకుపోతున్నారని కొనియాడారు. జిల్లా యువతకు నైపుణ్య నిధిగా రాష్ట్రానికి స్ఫూర్తిగా నిలవనున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. కడప నగరంలోని P4 విధానంలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక కేంద్ర నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. వారంలోగా బాహ్య నిర్మాణ పనులు పూర్తి చేసి వెంటనే ఇంటీరియర్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ రావాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా స్టార్టప్ కడప రూపుదిద్దుకుంటోందని కలెక్టర్ తెలిపారు. యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న మధ్య తరహా వ్యాపార సంస్థలకు ఇది కీలక వేదికగా మారనుందని పేర్కొన్నారు. స్టార్టప్ కడప కేవలం భవనం కాదని యువత కళలకు రూపురేఖలు ఇచ్చే ఆవిష్కరణల కేంద్రంగా నిలవనుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.
కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్లో చోటు చేసుకున్న అల్లర్ల ఘటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా గట్టి భద్రతా చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే విశ్వనాథ్ స్పష్టం చేశారు. అల్లర్ల ఘటన జరిగిన ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ నిధి మీనా కలిసి పరిశీలించారు. కొంతమంది అసాంఘిక శక్తుల ప్రభావంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కడప నగరంలో ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. సోషల్ మీడియా ద్వారా అవాస్తవ ప్రచారం జరుగుతోందని, ప్రజలను భయాందోళనకు గురి చేసే రెచ్చగొట్టే పోస్టులపై కఠిన నిఘా ఉంచుతున్నామని వెల్లడించారు. ఘటనా సమయంలో పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారని, అల్లర్లకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పర్మిషన్ లేకుండా ర్యాలీస్ కానివ్వండి, లేకపోతే గ్రూప్ కానివ్వండి, లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఏదైనా కూడా ఖచ్చితంగా ఒక పర్మిషన్ విధానం అనేది ఉంది. దాంతో మాత్రమే తీసుకోవాలి. అలాగే ఇప్పుడు కొన్ని అంశాలు కూడా మా దృష్టికి రావడం జరిగింది. ఇప్పుడు చాలా చోట్ల ఫ్లెక్సీలు అనేది చాలా ఈజీగా అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మీకు 500 రూపాయలు పెడితే ఫ్లెక్సీ తయారైపోతూ ఉంది. కానీ దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కానివ్వండి, దాన్ని తయారు చేసినటువంటి విధానం కానివ్వండి, లేకపోతే దాంట్లో ఎవరు ప్రింట్ చేశారు, ఎవరు పబ్లిష్ చేయించారు అనేటువంటి వివరాలు కూడా చాలా చోట్ల ఈ ఫ్లెక్సీలో ఉండట్లేదు. కానీ అందులో ఉన్నటువంటి సమాచారం, తప్పుడు సమాచారం ఏదైతే ఉందో ఆ తప్పుడు సమాచారం ద్వారా అక్కడ ఉన్నటువంటి పీస్ కానివ్వండి, హార్మోన్ కానీ ఎఫెక్ట్ అవుతా ఉంది. ఇలాంటివన్నీ కూడా వాటి పబ్లిషర్స్ పైన, ప్రింటర్స్ పైన కూడా ఖచ్చితమైన చర్యలు ఉంటాయి. సో దాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇటువంటి సిచ్యువేషన్ మనకి ఫ్యూచర్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీ అందరి యొక్క సలహాలు, సూచనలు కోరుకుంటున్నాను. అదేవిధంగా అందరూ కూడా అంటే పీస్ కమిటీలు ప్రతి ఫెస్టివల్ కూడా మనం పీస్ కమిటీలు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా నా 1 year 4 months లో ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన జిల్లాలో ఎక్కడ కూడా జరగలేదు. అంతకుముందు కూడా జరగలేదు. అంటే అంత సౌకర్యమైనటువంటి వాతావరణంలో మన జిల్లా, మన పట్టణం ఉన్నప్పుడు కేవలం కొంతమంది ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసి దాన్ని ఒక సమస్య కింద తయారు చేసి వాళ్ళ ఒక వర్గాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడే కలెక్టర్ సార్ చెప్పినట్లు ఖచ్చితంగా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్లాన్ చేసి కావాలని చేసింది కనపడుతుంది. ఎందుకంటే నిన్న రెండు వైపు ముస్లిం సైడ్ నుంచి పెద్దవాళ్ళు వచ్చారు, మేము మాట్లాడాము. హిందూ సైడ్ నుంచి కూడా పెద్దవాళ్ళు వచ్చాము, మేము మాట్లాడాము. నిన్న ఇద్దరు సైడ్కి చెప్పడం జరిగింది సిచ్యువేషన్ ఏంటి, ప్రస్తుతానికి అదొక ప్లేస్ ఉంది, ఆ పేరు ఏంటి, దీనికి చేంజ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి అంత ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీనికి ఎవరు కూడా యూనిలాటరల్ గా కావాల్సిందే మేము పేరు చేంజ్ చేస్తాం అట్లాంటి ఏం జరగదు. దీనికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంది. ఇప్పుడే కలెక్టర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసాము. అప్పుడే ఏదైనా మీరు ఏదైనా రిక్వెస్ట్ ఉంటే మన దగ్గర రండి, ఖచ్చితంగా మేము పైకి తీసుకువెళ్ళి దీనికి అందరికి దృష్టికి తీసుకొస్తాం అని కూడా చెప్పడం జరిగింది. సో అప్పుడే మనకి పోలీస్ ఫోర్స్ కి, ఈవెన్ రెవెన్యూ అథారిటీస్ కి ప్రామిస్ చేయడం జరిగింది ఎటువంటి ఇష్యూస్ లేవు, మనం మీటింగ్ పెట్టి మాట్లాడతాం. అప్పుడు కూడా మార్నింగ్ నుంచి చాలా మంది పోలీస్ ఫోర్స్ ఉంది. కడప అల్మాస్పేట ఘటనపై సిపిఐ, సిపిఎం నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న మతోన్మద చర్యలను ఉక్కుపాదంతో అణచివేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, సిపిఎం నాయకులు రామ్మోహన్ రెడ్డి, ఎన్ వెంకటశివ, కేసీ బాదుల్లా, బి మనోహర్ తదితరులు మాట్లాడారు. అల్మాస్పేట సర్కిల్ ఘర్షణలకు ముందస్తు చర్యలు తీసుకోవడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని ఆరోపించారు. టిప్పు సుల్తాన్ పేరుతో సర్కిల్ నామకరణం అంశాన్ని కొందరు రాజకీయ, మతపరమైన వివాదంగా మలిచారని విమర్శించారు. సోషల్ మీడియా ప్రచారాలు రెచ్చగొట్టే వీడియోలు పరిస్థితిని ఉద్రిక్తం చేశాయని పేర్కొన్నారు. కడప నగరంలో నిన్న అల్మాస్పేట సర్కిల్లో లాఠీ చార్జీ జరగడం, అనేక మంది ముస్లిం యువకులు తలలు పగలడం, దెబ్బలు తగలడం, ఈ ఘటనను భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, వ్యతిరేకిస్తూ ఉంది. దీనికి కారణమైనటువంటి ఈ ప్రొవొకేషన్కు, ఈ ఉద్రిక్తతలకు, ఈ మత విద్వేషాలకు కారకులైనటువంటి వారిపైన కఠిన శిక్ష ఉండాలి, కఠిన వైఖరి ఉండాలి. దీనికి
పోలీసు శాఖ నైతిక బాధ్యత వహించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ అల్మాస్పేట సర్కిల్కు సంబంధించినటువంటిది చాలా కాలంగా దశాబ్దాలుగా ఇక్కడ టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఒక వర్గం కోరుతూ ఉంది. చారిత్రక నేపథ్యం కలిగినటువంటి టిప్పు సుల్తాన్ను విగ్రహం పెట్టాలనేటువంటి కోరేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ చరిత్ర తెలియనటువంటి, ఏ చరిత్రలో పాత్ర లేనటువంటి బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది. అయితే ఈ మధ్య కాలంలో కడప నగరంలో ఉన్నటువంటి సర్కిల్ అన్నీ కూడా రెన్యువేషన్ చేసే క్రమంలో ఒక్కో సర్కిల్కు ఒక్కొక్క ప్రాధాన్యత కల్పిస్తూ జాతీయ నాయకులు, జిల్లాలో ఉన్నటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క విగ్రహాలు యథావిధిగా ఉంచుతూనే కడప జిల్లా, కడప నగరం యొక్క చారిత్రక నేపథ్యాన్ని, సంస్కృతికి ఉట్టిపడే విధంగా సర్కిల్ను డెవలప్ చేసింది. అందులో భాగంగానే మాసాపేటలో ఉన్నటువంటి సర్కిల్లో దేవుని గడపకు తొలి గడప అయినటువంటి కడపను గోపురాన్ని నిర్మించింది. అల్మాస్పేట సర్కిల్లో పెద్ద దర్గాకు సంబంధించినటువంటి సింబాలిక్గా మినార్ను నిర్మించిన నేపథ్యంలో తిరిగి అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాను సర్కిల్ ఏర్పాటు చేస్తూ చివరి జనరల్ కౌన్సిల్ నగరపాలక సంస్థ పాలకవర్గం తీర్మానం చేసింది. దీనికి కొంతమంది ఎంఐఎంకు సంబంధించినటువంటి వాళ్ళు సర్కిల్ను పేరు పెడుతూ ఒక ప్రొవకేషన్ మొదలుపెట్టారు. దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కూడా ఒక ప్రొవకేటివ్ యాక్టివిటీ కూడా తీసుకునింది. ఈ రెండు యాక్టివిటీలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు, మున్సిపల్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని చట్టబద్ధతకు లోబడి దాన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యతను పూర్తిగా విస్మరించడం వల్ల ఇవాళ ఆ అల్మాస్పేట సర్కిల్కు పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆ గుడి ముందర ఒక పెద్ద 30 అడుగుల విగ్రహాన్ని ఆంజనేయుని గుడి ప్రతిష్టకు పెట్టి వాళ్ళు బీజేపీ, ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆ బ్యాక్గ్రౌండ్లో ఆ టెంపుల్ కమిటీ పేరుతో ఒక విగ్రహం పెట్టడమే కాకుండా వాళ్ళు ప్రకటించినటువంటి ఫ్లెక్సీలలో కావచ్చు, కరపత్రంలో కావచ్చు, హనుమాన్ సర్కిల్ అల్మాస్పేట దగ్గర హనుమాన్ సర్కిల్లో విగ్రహావిష్కరణ 10 నుంచి 12 వరకు షెడ్యూల్ ప్రకటించారు. అది ప్రొవకేషన్కు దారితీసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పష్టం చేశారు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్ ఘటన నేపథ్యంలో కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్తో కలిసి ప్రాంతాన్ని సందర్శించిన ఆయన 2 వర్గాల మధ్య చిన్న ఘటన చోటు చేసుకుని ఆ తర్వాత రాళ్ల దాడులు జరగడంతో కొంతమంది పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని తెలిపారు. స్టోన్ పెల్టింగ్ కు పాల్పడిన కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించామని వెల్లడించారు. భారతదేశం అన్ని మతాలను సమానంగా గౌరవించే దేశమని, హిందూ, ముస్లిం వర్గాల మత విశ్వాసాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని డీఐజీ పేర్కొన్నారు. నిన్న పొద్దున్న ఈ యొక్క అల్మాస్పేట్ సెంటర్లో 2 వర్గాల మధ్య ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడం జరిగింది. అనుకోకుండా స్టోన్ పెల్టింగ్, కొంతమంది పోలీస్ సిబ్బంది అంతా గాయపడటం జరిగింది. దానికి 2 వైపుల నుంచి కూడా కొంతమంది కొన్ని ప్రొవకేటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల కానీ దీనివల్ల కానీ అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాం. పూర్తిగా ఈ ఇరుపక్షాల మీద మనం కేసులు కట్టడం జరిగింది. ఎవరైతే ఈ స్టోన్ పెల్టింగ్, ఈ ఆయుధతో దాడి చేసిన వాళ్ళందరూ కూడా కొంతమంది అదుపులో ఉన్నారు. అదే మాదిరిగా కొంతమంది పరారులో ఉన్నారు. వాటి కోసం గాలింపు జరుగుతుంది. ఇక్కడ పూర్తిగా 144 సెక్షన్ 1 టౌన్ 2 టౌన్ పరిధిలో కొన్ని ఈ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ విధించి ఈ పరిస్థితిని అంతా అదుపు చేసాం. ఇప్పుడు ఫ్లాగ్ మార్చ్ కూడా కండక్ట్ చేపిస్తారు ఎస్పీ గారు. సిచ్యువేషన్ అంతా అండర్ కంట్రోల్లో ఉంది. 1-2 రోజుల్లో మేము 144 సెక్షన్ కూడా సడలించి పూర్తిగా కూడా దాన్ని తొలగించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లో ఉండటం జరిగింది. చెప్పండి, మీరు ఏమైనా అడిగేది ఉంటే అడగండి. ఒకరోజు ముందే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ వ్యక్తి వాయిస్ రికార్డ్ చేసి పోస్టింగ్ చేశారు.
ఎవరండి ఆయన? ఒకటి సార్, ఒక గత కొన్ని రోజులుగా టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు పైన ఒక వ్యక్తి అయితే ఎంఐఎం పార్టీకి సంబంధించిన వ్యక్తి సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పటికీ కూడా మన పోలీసులు సరైనటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే విద్వేషంగా పూర్తిగా వ్యాఖ్యలు చేశాడు. దానివల్లే ఈ పరిస్థితి వచ్చిందనేది కొంత వాదన. ఆ టిప్పు సుల్తాన్ సంబంధించి పోస్టులు పెట్టిన వ్యక్తి అయితే ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారండి. ఆయన పరారులో ఉన్నారు. ఆయన ఉంటే దుబాయ్లో ఉండాలి, లేకపోతే ఇక్కడికి భారతదేశానికి వస్తే జైల్లో ఉంటారు. ఆ ఇబ్బంది అయితే లేదు. కానీ ఇక్కడ నిన్న జరిగిన దానిలో ఒక పక్షం వారు ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని ఫ్లెక్సీలు కట్టడం వల్ల అవతల వర్గం వాళ్ళు ప్రొవోకేట్ అయ్యి దీనికి ఇంత జరిగింది. సో వాళ్ళని కూడా మందలించడం జరిగింది. సో దాని మీద ఇప్పుడు ఏంటంటే భారతదేశానికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. ఇది అన్ని మతాలని సమానంగా గౌరవిస్తూ ఉంటుంది. హిందువులకి హిందూ మతం ఎంత, వాళ్ళ యొక్క మత విశ్వాసాలు ఎంత ప్రగాఢమని, అదేవిధంగా మహమ్మదీలకు కూడా వారి యొక్క విశ్వాసాలు. ప్రభుత్వ పరంగా మనం ఈ రెండు వర్గాల వారిని కూడా సమతూకం పాటించి అందరి విశ్వాసాలకి ఎక్కడైతే కాన్ఫ్లిక్ట్ ఉందో కూడా ఒకరికొకరు కాన్ఫ్లిక్ట్ లేకుండా కూడా అంత సామరస్యపూర్వకంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వర్గాలైన ఎస్పెషల్లీ పోలీస్ వర్గాలైన మీద, తర్వాత రెవెన్యూ వర్గం ఏదైతే మ్యాజిస్ట్రేట్ జిల్లా యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ బాధ్యత ఉంది. సో దానికి సామరస్యపూర్వకంగా మనం చర్యలు తీసుకుంటాం. ఈ టిప్పు సుల్తాన్ ఏదైతే ఉందో ఒక వర్గం వారు కొంతమంది దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పేరే పెట్టాలంటాం కూడా అది ఒకళ్ళు పెట్టాలంటాం, ఒకళ్ళు కుదరదన్నారంటే దాని మీద వ్యతిరేకం. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎప్పుడు మనం మధ్య మార్గంలో వెళ్ళాలి. అందరికీ ఆమోదయోగ్యమైన మార్గంలో వెళ్ళాలి తప్పితే నా దారే రహదారి అనేది కుదరదు. టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలనేది చేసేది అతను ఎంత తప్పో దాన్ని ఇక్కడ ఇప్పుడు ఒక వర్గం వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న చోట ఇక్కడ హనుమాన్ సర్కిల్ అని నామకరణం చేయడం కూడా అంతే తప్పు. ఇద్దరిపైన మనం చర్యలు తీసుకుని ఇద్దరికి సముదాయించి మత సామరస్యాన్ని స్థాపిస్తాం. కడపలో సంచలనం రేపిన పెద్ద దస్తగిరి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో పేరు వినిపిస్తున్న మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి స్వయంగా కడప ఎస్పీ కార్యాలయానికి చేరుకుని పోలీసులకు లొంగిపోయారు. తనకు ఈ హత్య కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది నాగిరెడ్డి స్పష్టం చేస్తున్నారు. దస్తగిరితో ఎలాంటి లావాదేవీలు సంబంధాలు లేవని నిత్యానందరెడ్డి చెప్తున్నారని తెలిపారు. పోలీసుల విచారణకు సహకరించాలని సూచించడంతో తానే ఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చి అప్పగించినట్లు వెల్లడించారు. దస్తగిరి ఇంట్లో కొన్ని డాక్యుమెంట్లు దొరికాయని చెప్పడం మాత్రమే ఆధారంగా నిత్యానందరెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదన్నారు. రాజకీయ నాయకుడిని ఎంతో మంది కలవడం సహజమని, విచారణ అనంతరం కోర్టులో అన్ని విషయాలు స్పష్టమవుతాయని నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. నిత్యానందరెడ్డి ఈ రోజు నా దగ్గర పొద్దున వచ్చి సరే నేను నేరం చేయలేదు, నాకు దస్తగిరి ఎలాంటి సంబంధం లేదు, నా దగ్గరికి వచ్చినాడు. నేనే పోలీసుల దగ్గర సరెండర్ అయితే నీకే బాగుంటుంది, ఇన్వెస్టిగేషన్ పాత్ర ఉందో లేదో తెలిసిపోతుంది కదా, నీకు అంత ధైర్యంగా నువ్వు సంబంధం లేదని చెప్తున్నావు. వాళ్ళ దగ్గర అదే విషయం చెప్పు, వాళ్ళే ఇన్వెస్టిగేషన్ లో ఏదో ఒకటి తెలుస్తారు కదా ఉద్దేశంతో నేను నచ్చ చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఎస్పీ దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎస్పీ దగ్గర ఆఫీస్కి తీసుకొచ్చినాను. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నిత్యానంద రెడ్డి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఇంకా వాళ్ళ ఫార్మాలిటీస్ 24 గంటలు కోర్టులో ప్రొడ్యూస్ చేయమని రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి సార్ లొంగుబాటు కింద చూసుకోవాలి, లొంగుబాటు కింద చూడాలి, లొంగుబాటు కిందే కదా లొంగుబాటు కోర్టు. మేము అట్లా అనుకుంటే మేమేం నేరం చేసినాము అని మాకేమైనా డౌట్ ఉంటే మేము కోర్టులో వీళ్ళు లొంగిపోయేవాళ్ళం కదా. మాకు నేరం చేయలేదని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము మా పాత్ర లేదని ధైర్యం ఉంది కాబట్టి డైరెక్ట్ పోలీసు వాళ్ళ దగ్గరికి సరెండర్ చేయించాం. తర్వాత లీగల్ ప్రొసీజర్ ఎట్లా వెళ్తున్నారు? వాళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయవలసిందే. ఈ రోజు నైట్ ఏదో టైంలో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. తర్వాత మేము బెయిల్ పెట్టుకుంటాం. ఒకవేళ నేరం ఏమైనా ఉంది అంటే ఇతని పాత్ర ఏముందనే వాళ్ళు నమ్మింటే వాళ్ళ దగ్గర మెటీరియల్ లేదంటే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. కోర్టులో మేము ఫైట్ చేస్తాము, మెటీరియల్ సరిపోతుందా లేదా వేరే విధంగా ఉందని చూస్తాం. ఏదైనా మెటీరియల్ నుంచి మేము కోర్టులో ఫైట్ చేసి బెయిల్ వచ్చేట్టు ప్రయత్నం చేస్తాం. మరి ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నారు లొంగుబాటు? ఆ విషయం నాకు తెలియదు సార్. ఎవరైనా కానీ పోలీసులు పేపర్లో కానీ ఆడైనా కానీ ఉందావు ముద్దాయిగా ఉండాలి, ఎవరైనా సహజంగానే దూరంగా ఉండాలని చూస్తారు కానీ పోయి దగ్గరికి వెళ్ళిపోరు కదా సార్. నాకు తెలిసిన విషయం అంటే అతను జస్ట్ నేను అడిగినప్పుడు ఏం చెప్తానంటే దస్తగిరికి ఎలాంటి ఫైనాన్షియల్ లావాదేవీలు కానీ భూ తగాదాలు కానీ ఎలాంటివి లేవు, ఎంతైనా వెరిఫై చేస్తున్నామని నావేమీ లేవు. దస్తగిరి ఇంట్లో కీలక డాక్యుమెంట్ ప్రజెంట్ చేస్తున్నారని దస్తగిరి ఇంట్లో ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ సార్. రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఊర్లో అందరూ ప్రాపర్టీ ఎవరు అమ్మాలన్నా కొనాలన్నా డాక్యుమెంట్ వాళ్ళకి ఇస్తారు సార్.
అవి వాళ్ళ దగ్గర అట్లే ఉంటాయి. అవన్నీ ఇన్ని ఉన్నాయి వాళ్ళ ఇంట్లో, ఆయన బినామీ అంటే అది అట్లే సార్. కడప అల్మాస్పేట ఘటనపై రాజకీయ పోలీస్ వర్గాల్లో కీలక చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా కలిసి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల 9న జరిగిన ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. దశాబ్దాలుగా కడప నగరంలో మత సామరస్యం కొనసాగుతోందని, ఇకపై కూడా అదే వాతావరణం కొనసాగాలని ఆకాంక్షించారు. ఘటన జరిగిన ప్రాంతం 4 రోడ్ల కూడలి కావడంతో అక్కడ అనేక మంది గుమిగూడారని తెలిపారు. అమాయకులపై కేసులు నమోదు చేశారని, వారిపై బెయిలబుల్ సెక్షన్ల కింద మాత్రమే కేసులు నమోదు చేయాలని ఎస్పీని కోరినట్లు వెల్లడించారు. చాలా మంది ఇన్నసెంట్ పీపుల్ ను, మైనర్స్ ను, ఇరు వర్గాలు రెండు పక్కల చాలా మంది ఇన్నసెంట్ పీపుల్ ను, మైనర్స్ ను కూడా మరి అనేక జిల్లాలో అనేక జైళ్లలో పెట్టున్నారు. మరి అటువంటి అమాయకులను, ఇన్నసెంట్ పీపుల్ ను, మైనర్స్ ను, కేసుతో సంబంధం లేని వారిని వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రెండు పక్కల కూడా కొంతమంది ఇన్నసెంట్ పీపుల్ అక్కడ ఉన్నారు. సర్కిల్ కాబట్టి కొంతమంది రోడ్ లో నిలబడుకొని ఆ రూట్ లో పోయే వాళ్ళు ఆపి కూడా కొంతమంది ఉన్నారు. ఎవరైతే అగ్రెసర్స్, ఎవరైతే ఇన్సిడెంట్ లో పూర్తిగా ముందున్నారో వాళ్ళ వరకు చట్టం ప్రకారము ఏం చర్యలు తీసుకోవాలో తీసుకోండి. అదేవిధంగా ఎవరైతే అమాయకులు ఉన్నారో, ఎవరైతే దారిన పోయే వాళ్ళు అమాయకులు ఉన్నారో వాళ్ళ వరకు మరి ఖచ్చితంగా కొంచెం రిలీఫ్ వాళ్ళకి ఇమ్మని చెప్పి, వాళ్ళ కనీసం వాళ్ళ మీద కేసులు లేకుండా, ఒకవేళ కేసులు ఉన్న బెయిలబుల్ సెక్షన్స్ అన్నా పెట్టి వాళ్ళకి రిలీఫ్ కల్పించమని చెప్పి ఎస్పీ గారిని, మరి నా జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు, మా సురేష్ బాబు గారు, అదేవిధంగా మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా గారు అందరం కలిసి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ మేరకు ఎవరైతే కేసుల్లో మరి అగ్రెసివ్ గా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇన్నసెంట్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి బెయిలబుల్ సెక్షన్స్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పారు. సంబంధం లేని వాళ్ళని కేసులో పెట్టద్దని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడు కూడా రిపీట్ కాకుండా, కడపలో ఇన్నేళ్లుగా దశాబ్దాల పాటు ఏదైతే మత సామరస్యానికి ప్రతీకగా కడప నిలిచిందో అది మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. కడప జిల్లా తొండూరు మండలం తేలూరు గ్రామంలో శ్రీరాముల దేవాలయం పునఃప్రతిష్ఠా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే పులివెందుల్లోని చిన్న రంగాపురం గ్రామంలో శ్రీరాముల దేవాలయం పునఃప్రతిష్ఠ, పులివెందుల పట్టణంలో శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాల్లో కూడా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు, భక్తులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన గండి క్షేత్రంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి కుంభాభిషేక మహోత్సవాల సందర్భంగా శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ పవిత్ర దినాన ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్సీకి ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పవన పుత్రుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. దర్శనానంతరం ఎమ్మెల్సీ ఆలయ అధికారులతో మాట్లాడి కుంభాభిషేక మహోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కడప జిల్లా కమలాపురం మండలం కొండాయిపల్లిలో నిర్వహిస్తున్న స్కౌట్స్ క్యాంపులో విద్యార్థులకు అగ్నిమాపక భద్రతపై ప్రత్యేక అవగాహన కల్పించారు. శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో హిందుస్థానీ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో జరుగుతున్న 3 రోజుల క్యాంప్ 3వ రోజుకు చేరుకోగా ఈ రోజు ఫైర్ సేఫ్టీపై ప్రాక్టికల్ ట్రైనింగ్ నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎగ్జింగ్విషర్ వినియోగం, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశాలపై నిపుణులు ప్రత్యక్షంగా వివరించారు. విద్యార్థులు స్వయంగా ఫైర్ ఎగ్జింగ్విషర్ ఉపయోగించి ప్రాక్టీస్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సపోజ్ ఇటు పక్క నుంచి మంట ఆడుతున్నాం, ఇటు పక్క నుంచి మంట ఎక్కువ అవకాశం ఉంటుంది. అదే రెండు కానీ ఒకేసారి అటెంప్ట్ చేయగలిగినప్పుడు మంట త్వరగా ఆడడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది అనమాట. సో చనిపోయినప్పుడు బ్రీతింగ్ అడిగి చనిపోయినప్పుడు ఎత్తి నీళ్ళలో నిలబడిపోతాడు లోపల నీళ్ళు. అతనికి ఏదైనా తగులుకునడం కానీ కంపాలు కానీ ఇలా ఏదైనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.